అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో తప్పకుండా చూడాలి. వీలైతే షేర్ కూడా చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వార్థపరులు. ఎందుకంటారా? చంద్రబాబు నాయుడు గారిని అవసరం ఉన్నప్పుడే వీళ్ళు గెలిపించుకుంటారు. ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుందోరా బాబు అనుకునే టైంలోనే చంద్రబాబు నాయుడు గారు ఓట్లేస్తారు. చంద్రబాబు నాయుడు పార్టీని గెలిపిస్తారు. దానికి తగ్గట్టుగానే చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు బయట దేశాలు తిరిగి, బయట రాష్ట్రాలకెళ్ళి, అక్కడి నుంచి కంపెనీస్ తీసుకొచ్చి డిఫరెంట్‌గా చేసి డెవలప్ అయితే చేస్తాడు. 5 సంవత్సరాల్లో రాష్ట్రం డెవలప్ అయిపోదు కదా! 5 సంవత్సరాల్లో కావాలంటే రాష్ట్రం నాశనం అయిపోద్ది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చూపిచ్చాడు. కానీ రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే 5 సంవత్సరాలు సరిపోదు. ఒక 15, 20 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రికి గనక ఆంధ్రప్రదేశ్‌ని అప్పజెప్పితే, అది కూడా చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రికి, విజనరీ ఉన్న లీడర్‌కి గనక రాష్ట్రాన్ని అప్పజెప్పితే, ఖచ్చితంగా మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా ఖచ్చితంగా గ్యారంటీగా బాగుంటుందని చెప్పి నేనైతే చెప్తా ఉన్నాను. అయన్నీ మానుకొని ఎవడో వస్తాడు, ఏదో ఇస్తాడు, ఎక్కడి నుంచి ఇస్తాడు? ఎక్కడి నుంచి చేస్తాడు? ప్రతి ఒక్కడు కూడా మన పేరు చెప్పుకొని, మన రాష్ట్రం పేరు చెప్పుకొని అప్పు చేసి ఇక్కడ మనకు పెట్టాల్సిందే తప్పితే ఎవడు కూడా ఎవడి చేతుల్లోది పెట్టడు. ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ సోదరిమణులారా, ఇదొక్క విషయాన్ని మట్టుకు గుర్తుపెట్టుకోండి. ఇంకొక 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు దేవుడి దయ వల్ల ఆయురారోగ్యాలతో బాగుంటే అతనికి ఆ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా గెలిపించండి అని చెప్పి 2 చేతులు జోడించి మరి మీ అందరినీ వేడుకుంటూ ఉన్నా.